శ్రీమతి రామానుజన ఆళ్వారం పెరుమాళ్ జీయ త్రివల్లేశ్వరం. ఈరోజు పురట్టాసి మాసం 2వ శనివారం. మనము పోయిన వారం చెప్పుకున్న విధంగా వెంకటేశ్వర సుప్రభాతంలో, అలానే వెంకటేశ్వర స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం ఈ నాలుగిట్లో నుంచి విశేషమైన అంశాలని మనము చర్చించుకుంటూ ఉన్నాం. సుప్రభాతంలోని ఒక శ్లోకాన్ని పోయిన వారం మనం చెప్పుకున్నాము. అయితే ఈ వారం వెంకటేశ్వర స్తోత్రం. మన తెలుగు వారికి ఏది వచ్చినా రాకపోయినా సుప్రభాతం అయితే వస్తుంది. మనం అలా విని ఉన్నాం కాబట్టి. ఇది రాసిన వారు ప్రతివాది భయంకర అన్ననే. దీంట్లో మొదటి ఆరంభం ఏదైతే ఉందో అది చాలా విశేషంగా ఉంటుంది. మనము చాలా సినిమా పాటల్లో కూడా దీని ప్రవేశ పాత్రగా పెట్టుకున్నారన్నమాట. ఏమంటుంటుంది అంటే, కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతను కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకట శైలపతే. ఇది మనము ఈ వెంకటేశ్వర స్తోత్రం తెలిసిన వారైనా కాని వారైనా సరే ఈ యొక్క పాటని మాత్రం ఏదో ఒక వారికి తెలిసిన భాషలో, అంటే అది ఇదే స్తోత్రంలో అని విశేషంగా చెప్పుకోకపోయినా కూడా ఇలా చెప్పుకుంటారనమాట. ఇది దీని యొక్క విశేషమైన అర్థం ఏంటో చూద్దాం. కమలాకుచ చూచుక కుంకుమతో పెరుమాళ యొక్క తిరువక్షస్థలాన్ని వర్ణిస్తున్నారు. మొదటనే ఏ తిరువక్షస్థలం అంటే విరాట్టికులు అయినటువంటి తిరువక్షస్థలం. అది ఎలా ఉంది అంటే కమలాకుచ చూచుక కుంకుమతో. వక్షస్థలం ఎంత మృదువుగా ఉంది, ఎంత మెత్తగా ఉంది అంటే కమలం వల్లే ఉంది. ఎందుకది అంటే కమలవాసిని కాబట్టి తయారు. అందుకు కమలాకుచ చూచుక కుంకుమతో. దేవతా అందరూ కూడా ఈ కుంకుమాది ద్రవ్యాలతోటి తిరువక్షస్థలాన్ని ఆదరిస్తారు కాబట్టి దాన్ని నియతారుని తాతుల నీలతను. అది ఎంత వైభవంగా ఉంది అంటే ఆ నియతారుని తాతుల నీలతను. పెరుమాళ్ తిరుమేని మొత్తం కూడా నీలం రంగులో ఉంటే మాత్రం ఈ వక్షస్థలం చాలా మృదువుగా ఉంది. కమలాయత లోచన లోకపతే. ఆ కమలం వంటి నేత్రాలు కలిగినటువంటి పెరుమాళే స్వామి విజయీ భవ వెంకట శైలపతే. నీకు జయం కలుగాక, నీకు పల్లాండుగా ఉండుగాక. ఇది అడిగానికి ఈ స్తోత్రం చదువుతున్నప్పుడు తిరుపల్లాండు గుర్తొచ్చింది. తిరుపల్లాండులో ఎలాగైతే మొదట పెరుమాళికి పల్లాండు, నీకు జయము జయము అని చెప్తారో అలానే వెంకటేశ్వర స్తోత్రంలో కూడా విజయీ భవ వెంకట శైలపతే. ఇందులోని ఇంకో శ్లోకం విశేషంగా సుముఖం సుహృదం సులభం సుఖదం సనుజం చ సుఖాయ మమోగశరం అపహాయ రఘుద్వహ మన్యమహం నత కంచన జాతుమతే. అంటే సుముఖం మంచి ముఖంతో పెరుమాళ్ మనని ఆదరిస్తారు. సుహృదం మంచి మనసుతో కలిగినటువంటి వాడు. సులభం మనకి చాలా దగ్గరలో ఉండేవారు. సుఖదం మనకి సుఖాలను అనుగ్రహించేవారు. స్వనుజం చ సుఖాయ మమోగశరం. స్వనుజం అంటే వారి యొక్క తమ్ముళ్ళందరితో కలిసి. అపహాయ రఘుద్వహ మన్యమహం. పెరుమాళైనటువంటి రఘుద్వహుడు అంటే రఘువంశంలో ఉద్భవించిన రఘుకుల తిలకుడు శ్రీరామచంద్రుని తప్పితే నకతంచన కంచన జాతుభజే. వారిని తప్పితే నేను ఇంకొకరిని భజించను అని చెప్తున్నారన్నమాట. ఇది శ్రీ వైష్ణవుల్లో ఉండాల్సిన ప్రధాన లక్షణం ఇది. దేవతాంతర భజనం చేయకుండా ఉండుట ఈ స్తోత్రంలో చెప్పారు. ఇంకా దీంట్లో మనకి తెలిసినటువంటి ప్రత్యేకమైన శ్లోకము వినా వెంకటేశం ననాదో ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయశ్చ అని చెప్తున్నారన్నమాట. శ్రీ వెంకటాద్రినాథుడు తప్పితే నాకు వేరే నాథుడు లేదు. వినా వెంకటేశ ననాదో ననాద సదా వెంకటేశ స్మరామి ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి స్మరిస్తుంటాను. హరే వెంకటేశ ప్రసీద. ఆ సులభుడైనటువంటి హరి ఎప్పుడూ కూడా ప్రసీదంగా మా వైపు చూడాలి. ప్రియం వెంకటేశ ప్రయశ్చ మాకు వారి యొక్క ప్రేమను అనుగ్రహించాలి. పెరుమాళ యొక్క ప్రేమను దాని గురించి అర్జించడం ఈ శ్లోకం. అహం దూరతస్తే పదాంబోజయుగ్మం ప్రణామే చయాగత్య సేవా కరోతి
సకృత్సేవయా నిత్య సేవాఫలం త్వం ప్రయశ్చ ప్రభో వెంకటేశ. ఎంతో అద్భుతమైన శ్లోకం ఇది. ఇంకోటి ఏంటి అంటే, ఎన్నో జన్మలు అయ్యాయి, ఇన్ని జన్మలు. ఇప్పుడు పెరుమాళ్ళకి మనకి ఉన్నటువంటి సంబంధం ఏంటి అంటే, మనం నిత్యదాసులం, వారు నిత్యస్వామి. ఇప్పుడు ఈ జన్మలో నాకు నేనే స్వామిని, పెరుమాళ్ నాకు ఎటువంటి సంబంధం లేడు అని చెప్పే జన్మ ఏదైనా ఉందా అంటే లేదు. మరి ఆ జన్మలో మనకు తెలిసింది ఆ విషయము అంటే తెలియలేదు. అహం దూరతస్తే, నాకు ఆ జన్మలన్నింటిలో నేను నీకు దూరంగా ఉన్నాను ప్రభు. స్వామి పదాంబోజయుగ్మం ప్రణామేచ్ఛయాగత్య సేవా కరోతి. ఇప్పుడు మాత్రం ఏం జరిగింది, ఈ జన్మలో అడియన్ చేసుకున్న సుకృతం, అడియన్ ఆచార్యులు అనుగ్రహించినటువంటి వాక్యాల వల్ల అడియన్కి ఏంటి అంటే ఈ జ్ఞానం అనేది ఏర్పడింది. కాబట్టి స్వామి నేను నీ సేవ కోసం వచ్చాను. సకృత్సేవయా నిత్య సేవా ఫలం త్వం ప్రయశ్చ ప్రభో వెంకటేశ. కాబట్టి ఈ సేవని అందుకొని ఈ కైంకర్యం చేశాను. దీని యొక్క ఫలం ఏంటి అంటే నీ నిత్య కైంకర్యం నాకు పొందాలి. ఇది ఒక రికరింగ్ బ్యాంక్ అకౌంట్ లాగా అనమాట. పెరుమాళ్ కైంకర్యం చేశాము, మనకు కొంచెం ధనం కూడింది, పుణ్యం కూడింది, దాంతో నాకు ఫలితం ఏమి కావాలి అంటే నాకు ఇంకొంచెం కైంకర్యం కావాలి. దాంతో ఏం కావాలి, నిత్య కైంకర్యం కావాలి. ఇది ఈ వెంకటేశ్వర స్తోత్రంలో చెప్పినటువంటి అద్భుతమైన విషయాలు. అడియన్ మరుసటి శనివారం రోజు ఇంకో అనుభవంతో ఆళ్వార్ ఎమ్మెన్ మానాడు తిరువళ్ళేశ్వరం శ్రీమతి రామానుజ. అడియన్ రామానుజదాస్.